ప్రీవియస్‌గా మనం క్యాచ్ యొక్క ఇంట్రడక్షన్ చూసాం. దాంతో పాటు 3 టైప్ ఆఫ్ మ్యాపింగ్ టెక్నిక్స్‌లో అసోసియేటివ్ మ్యాపింగ్ టెక్నిక్ చూసాం. సో, నెక్స్ట్ వన్ ఏంటంటే డైరెక్ట్ మ్యాపింగ్. నెక్స్ట్ వన్ ఏంటంటే డైరెక్ట్ మ్యాపింగ్. సో, సెకండ్ టైప్ ఆఫ్ మ్యాపింగ్ టెక్నిక్. అసలు మ్యాపింగ్ అంటే ఏంటి? ద ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ మెమరీ ఫ్రమ్ మెయిన్ మెమరీ టు క్యాచీ. సో, వస్తే గనక దాన్ని మ్యాపింగ్ అంటాం. సో, అసోసియేటివ్ మెమరీ అనేది చాలా ఎక్స్‌పెన్సివ్. మనం అసోసియేటివ్ మెమరీలో చూసాం. సో, అసోసియేటివ్ మెమరీ అనేది ఎక్స్‌పెన్సివ్ అండ్ కంపారిటివ్‌లీ ర్యామ్. సో, ఎందుకు ఎక్స్‌పెన్సివ్? దాంట్లో సర్క్యూట్స్ అనేవి ప్రతి సెల్‌కి ఇండివిడ్యువల్ సర్క్యూట్స్ ఉంటాయని చెప్పాను కాబట్టి ఆహ్, అది చాలా ఎక్స్‌పెన్సివ్. సో, డైరెక్ట్ మ్యాపింగ్‌లో ర్యామ్ యూజ్ చేస్తాం. దేని బదులు? క్యామ్ బదులు ర్యామ్ అనేది యూజ్ చేస్తామనమాట. సో, అర్థమైందా? ఏ డైరెక్ట్ మ్యాపింగ్ అనేది ఎందుకు వాడుతున్నామో? క్యామ్ అంటే కంటెంట్ అడ్రెసబుల్ మెమరీ. సో, దాని బదులు ర్యామ్ అనేది వాడుతున్నాం దేంట్లో? డైరెక్ట్ మ్యాపింగ్‌లో. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చూద్దామంటే, మెయిన్ మెమరీని క్యాచీ తీసుకుందాం. సో, సీపీయూ అనేది ఇక్కడ తీసుకుందాం. సో, అది ఎలా డివైడ్ అవుతుందో చూద్దాం. సో, మెయిన్ మెమరీలో 16 పార్ట్స్ ఉందనుకోండి. మెయిన్ మెమరీ సైజ్ ఎంతంటే 16. క్యాచ్ మెమరీ సైజ్ ఎంతంటే 4. సో, ఈ 16 ఏంటంటే బ్లాక్స్ అన్నమాట. 16 బ్లాక్స్ కింద డివైడ్ అయిందన్నమాట. అర్థమైందా? క్యాచ్ అనేది 4 లైన్స్ కింద డివైడ్ అయింది. నెక్స్ట్ మన మెయిన్ మెమరీ ఏమో 16 బ్లాక్స్ కింద డివైడ్ అయింది. సో, నెక్స్ట్ ఈచ్ బ్లాక్‌లో వర్డ్స్ అనేవి ఉంటాయన్నమాట. అర్థమైందా? ఈచ్ బ్లాక్స్‌లో మళ్ళీ వర్డ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈచ్ వర్డ్ కంటైన్స్ ఆఫ్ 1 బైట్ అని తీసుకుందాం. 1 బైట్ ఈజ్ ఈక్వల్ టు 8 బిట్స్. సో, ఇప్పుడు నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే గనక, ఈ మెమరీలో ఉన్న మెయిన్ మెమరీలో ఉన్న కంటెంట్ క్యాచీలోకి ఎలా వస్తుంది? డైరెక్ట్ మ్యాపింగ్ టెక్నిక్‌లో క్యాచీలోకి ఎలా వస్తుంది అనేది చూద్దాం. సో, నంబర్ ఆఫ్ బ్లాక్స్ ఇన్ మెయిన్ మెమరీ ఎన్ని? 16. 16 అంటే వర్డ్స్ ఎన్నుంటాయి? మళ్ళీ ఈచ్ బ్లాక్‌కి 4 వర్డ్స్ ఉన్నాయని చెప్పాను కాబట్టి 16 × 4 టోటల్ 64 వర్డ్స్ ఉంటాయి దీంట్లో. అర్థమైందా? ఒక బ్లాక్ ఉందనుకోండి. ఆ బ్లాక్‌లో మళ్ళీ 4 వర్డ్స్ కింద డివైడ్ అయ్యి ఉంటుందన్నమాట. సో, అదేంటంటే మళ్ళీ 4 వర్డ్స్ కింద డివైడ్ అయింది కాబట్టి ఈచ్ బ్లాక్ కంటైన్స్ 4 వర్డ్స్. నెక్స్ట్ క్యాచీ మెమరీలో ఉన్న ఆటిని లైన్స్ అంటాం. సో, సిమిలర్‌గానే సో, నెక్స్ట్ దీంట్లో కూడా 4 వర్డ్స్ ఉంటాయన్నమాట. అర్థమైంది కదా! సో, ఒక లైన్‌లో 4 వర్డ్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు మనకి దీంట్లోంచి దీంట్లోకి మ్యాప్ అవ్వాలి అని చెప్పాను కదా! సో, ఎలా మ్యాప్ అవుతుంది అంటే గనక, ఇప్పుడు ఇది తీసుకుందాం ఒకసారి. దీని సైజ్ ఎంత? 0-16 బ్లాక్స్ ఉన్నాయి. సో, పర్టిక్యులర్ ఫస్ట్ బ్లాక్ వచ్చి మన క్యాచీ మెమరీలో ఏ బ్లాక్‌లో మ్యాప్ అవ్వాలి అనుకుంటే గనక, ఇదేంటంటే బ్లాక్ నంబర్ మాడ్యులస్. బ్లాక్ నంబర్ మాడ్యులస్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. బ్లాక్ నంబర్ ఎంత? 1 మాడ్యులో. మాడ్యులో తెలుసు కదా! 1 మాడ్ బ్లాక్ సైజ్. బ్లాక్ సైజ్ ఎంత? 4 అంటే క్యాచ్ యొక్క బ్లాక్ సైజ్. 1 mod 4. సో, 1 mod 4 అంటే మాడ్ అంటే ఏంటి? రిమైండర్‌నిస్తుంది. అర్థమైందా? ఈ పర్టిక్యులర్ బాక్స్ ఎక్కడికొస్తుంది? 1 అనే దాంట్లోకొస్తుంది. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. సో, బ్లాక్ నంబర్ ఈ బ్లాక్ నంబర్ మాడ్యులస్ ద బ్లాక్ సైజ్ ఆఫ్ క్యాచీ మెమరీ. సో, క్యాచీ మెమరీ బ్లాక్ సైజ్ ఎంత? 4. సో, ఈ పర్టిక్యులర్ థర్డ్ బ్లాక్ అనేది రావాలనుకుంటున్నాం. మ్యాప్ అవ్వాలనుకుంటున్నాం. దేంట్లోకి? ఈ క్యాచీ మెమరీలోకి అవ్వాలి అనుకుంటున్నాం. ఎలా అవుతుంది అంటే గనక ఫార్ములా ఏంటంటే 3 mod 4. మాడ్యులస్ అంటే తెలుసు కదా! రిమైండర్. వచ్చిన రిమైండర్ ఎంత? 3. సో, ఈ 3 వచ్చి ఈ థర్డ్ దాంట్లోకి మ్యాప్ అవుతుందన్నమాట. చూడండి ఇక్కడ 3 వచ్చి. సో, ఇప్పుడు మనకి 0, 4, 8, 12 మెమరీ ఈ బ్లాక్స్ అన్నీ ఎక్కడవుతాయి? ఈ 0th ప్లేస్‌లోకవుతాయి. 1, 5, 9, 13 ఎందుకంటే 13 మాడ్యులస్ 4. 13 mod 4 ఆన్సర్ ఎంత? 1. మా మ్యాపింగ్ అర్థమైందా? సో, నంబర్ ఆఫ్ బ్లాక్స్ ఇన్ క్యాచీ మెమరీ. బ్లాక్స్ ఆర్ లైన్స్ అంటాం. సో, దీని సైజ్ ఎంత? 4. సో, ఈ పర్టిక్యులర్ బ్లాక్ నంబర్ ఎంత? ఆ బ్లాక్ నంబర్ వచ్చి దీంట్లో మ్యాప్ అవుతుందన్నమాట. అలా మ్యాప్ అవుతుందనే దానికి ఎగ్జాంపుల్ అన్నమాట.
సో ఇదిగోండి ఎలా అవుతుందంటే కనుక 0 1 2 3 చెప్పాను కదా, ఈచ్ బ్లాక్ లో 4 వర్డ్స్ ఉంటాయని చెప్పాను కదా. ఇది అర్థమైంది కదా. సో ఆ దాన్ని ఎలా మ్యాప్ అవుతుందంటే చూడండి ఒకసారి. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఏం తీసుకుంటున్నానంటే గనక నేను ఒక నెంబర్ తీసుకుంటున్నాను, ఆగండి ఒకసారి. 01 01 10. సో దీని నెంబర్ ఎంత మామూలుగా, దీని నెంబర్ ప్రకారం 22. సో దీన్ని యాక్సెస్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఎలా యాక్సెస్ చేసుకుంటుందంటే కనుక దీంట్లో 22nd వర్డ్ని యాక్సెస్ చేసుకుంటుంది. అర్థమైందా? 22nd వర్డ్ని యాక్సెస్ చేసుకుంటుంది, అదొకలా చేసుకుంటుంది. నెక్స్ట్ ఏంటంటే డివైడ్ అయి ఉంటుంది అనమాట. అలా కాకుండా ఈ 0101 అంటే ఎంత, 5. ఈ 2 ఏంటంటే ఆఫ్సెట్ బిట్స్ అంటాం. సో ఇదేంటంటే బ్లాక్ నెంబర్, ఈ ఫస్ట్ 4 బ్లాక్ నెంబర్. సో 5th బ్లాక్ 10 అంటే ఎంత, 10 అంటే 3. సో 00 మనకి తెలిసిందే కదా, 00 అంటే 0, 01 అంటే గనక 1, 10 అంటే గనక 2, 11 అంటే గనక 3. సో ఈ 5th బ్లాక్ లో థర్డ్ వన్ అంటే 01 2 ఇదే థర్డ్ వన్ 22ని యాక్సెస్ చేసుకుంటుంది. ఇలా యాక్సెస్ చేసుకుంటుంది అనమాట. సో డైరెక్ట్ గా యాక్సెస్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఏంటంటే బ్లాక్ నెంబర్. సో దీని బ్లాక్ నెంబర్ ఎంత, 0101 అంటే కనుక 5. సో 5th బ్లాక్ లో థర్డ్ దాన్ని, ఈ 2 బిట్స్ ఏంటంటే వీటిని దేని సెలెక్ట్ చేసుకోవాలని, దీన్ని ఆఫ్సెట్ బిట్స్ అంటారు, బ్లాక్ ఆఫ్సెట్ బిట్స్ అంటాం. అర్థమైంది కదా, ఫస్ట్ 4 బిట్స్ బ్లాక్ నెంబరు, నెక్స్ట్ 2 మెమరీ ఆఫ్సెట్ బిట్స్. సో ఇది మన మెయిన్ మెమరీలో. సో క్యాచ్ మెమరీలో ఎలా తీసుకుంటాం అంటే కనుక ఫస్ట్ 2 బిట్స్ ని ట్యాగ్. సో నెక్స్ట్ ఏంటంటే ట్యాగ్ కింద డివైడ్ అయి ఉంటుంది అనమాట. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ట్యాగ్ ఆ లైన్ నెంబర్ని బేస్ చేసుకుని వస్తుంది అనమాట. మీకు జస్ట్ ఇప్పుడు ఏంటంటే ఎలా మ్యాప్ అవుతుందో ప్రొసీజర్ చూపించాను అంతే. సో నెక్స్ట్ మెయిన్ దాంట్లోకి వెళ్ళిపోదాం ఇంకా. సో డైరెక్ట్ మ్యాపింగ్. సో చెప్పాను కదా, అసోసియేటివ్ మెమరీ ఎక్స్పెన్సివ్ వల్ల మనకి దీంట్లో ర్యామ్ అనేది వాడతాం. సో ఎన్ బిట్ మెమరీ అడ్రస్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 ఫీల్డ్స్. సో ఎన్ బిట్ మెమరీ అంటే మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఏంటి, 32 ఇంటూ అది. సో అది 15 బిట్ అడ్రస్ కాబట్టి 2 ఫీల్డ్స్ కింద డివైడ్ అయింది. సో ఒకటి ఏంటంటే 9 బిట్స్ ఫీల్డ్ ఒకటి, 6 బిట్స్ ఒకటి. సో ఇదిగోండి చూడండి. సో 9 బిట్స్ ఫీల్డ్ ఏమంటారంటే ఇండెక్స్ ఫీల్డ్ అంటాం. ఇది మెయిన్ గుర్తుపెట్టుకోండి, ఇండెక్స్ ఫీల్డ్. సో ఈ ఇండెక్స్ ని బేస్ చేసుకునే మన సిపియు అనేది తెచ్చుకుంటుంది అనమాట. సో ఈ ట్యాగ్ ఫీల్డ్ ని ఇప్పుడు మన క్యాచీలో ఏముంటుంది, ట్యాగ్ బిట్స్ ఉంటే యాక్చువల్ డేటా ఉంటుంది. ఇదిగోండి క్యాచీ మెమరీ ఉంది కదా, ఇది మెయిన్ క్యాచీ మెమరీ. ఇదిగోండి ఇది మెయిన్ మెమరీ అనమాట. సో మన ప్రీవియస్ ఎగ్జాంపుల్లో చూసాం కదా, డేటా సైజ్ ఎంత 12 బిట్స్, అడ్రస్ సైజ్ ఎంత 15 బిట్స్. సో ది 12 ఆక్టల్ రిప్రజెంటేషన్ లో 4 బిట్స్ కింద వస్తుంది. దీన్ని 5 కింద వస్తుంది, 5 ఇంటూ 3 15. సో 5లో 5 సబ్ డివైడ్ చేసాం. ఒక 9 ఏమరీ ఇండెక్స్ బిట్స్, 6 ఏమరీ ట్యాగ్ బిట్స్. సో మన క్యాచీ మెమరీలో ఎలా సేవ్ అవుతుందంటే కనుక ట్యాగ్ ప్లస్ డేటా సేవ్ అవుతుంది. అర్థమైందా, ట్యాగ్ ప్లస్ డేటా. సో సిపియు ఎలా యాక్సెస్ చేసుకుంటుంది, విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్. సో ఇది ఉందనుకోండి, సో ఈ ఫస్ట్ 2 బిట్స్ ట్యాగ్ బిట్స్, నెక్స్ట్ 3 బిట్స్, 3 అంటే ఆక్టల్ రిప్రజెంటేషన్ లో చెప్పాను, అయ్యి ఇండెక్స్ బిట్స్. ఈ బిట్స్ ని బేస్ చేసుకునే మన క్యాచీ మెమరీలో నెతుకుతుంది అనమాట. సో చూడండి, ఈచ్ వర్డ్ ఇన్ క్యాచీ కన్సిస్ట్స్ ఆఫ్ ఎ డేటా వర్డ్ అండ్ ఇట్స్ అసోసియేటెడ్ ట్యాగ్. సో క్యాచీ మెమరీలో ఏమేమి ఉంటుంది, వర్డ్ ఉంటుంది, డేటా ఉంటుంది, దాంతో పాటు ట్యాగ్ కూడా ఉంటుంది. సో వెన్ ఏ న్యూ వర్డ్ ఈస్ ఫస్ట్ బ్రాట్ ఇంటూ క్యాచీ, ద ట్యాగ్ బిట్స్ కూడా స్టోర్ అవుతాయి అనమాట. డేటా బిట్స్ తో పాటు దాని యొక్క ట్యాగ్ బిట్స్ కూడా స్టోర్ అవుతాయి ఎక్కడ, క్యాచీ మెమరీలో. సో సిపియు అనేది ఇప్పుడు మెమరీ రిక్వెస్ట్ పెట్టింది. మెమరీ రిక్వెస్ట్ పెట్టినప్పుడు ఇండెక్స్ ఫీల్డ్ ని బేస్ చేసుకుని, ఇండెక్స్ ఫీల్డ్ అడ్రస్ ఉంటుంది కదా, ఆ ఇండెక్స్ ఫీల్డ్ ని బేస్ చేసుకుని క్యాచీ నుంచి యాక్సెస్ చేసుకుంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండెక్స్ ఫీల్డ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తుందంటే, నెక్స్ట్ ఇండెక్స్ ఫీల్డ్ అయిన తర్వాత ట్యాగ్ ఫీల్డ్తో కంపేర్ చేసుకుంటుంది. మా అర్థమైంది కదా, ఫస్ట్ 15 బిట్స్లో ఫస్ట్ 6 బిట్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ 6 బిట్స్ ట్యాగ్ బిట్స్, నెక్స్ట్ 9 బిట్స్ ఇండెక్స్ బిట్స్. సో ట్యాగ్ ఫీల్డ్తో కంపేర్ చేసుకుని దాన్ని క్యాచీ నుంచి రీడ్ చేసుకుంటుంది అనమాట. ఇఫ్ ద 2 tags match, there is a hit and the desired data words is in catchy. సో ఎప్పుడైతే మన ఇండెక్స్ మ్యాచ్ అయింది, ట్యాగ్ మ్యాచ్ అయితే కనుక అప్పుడు హిట్. చెప్పాను కదా, ఎప్పుడైతే మన క్యాచీలో ఉందో, క్యాచీ మెమరీలో ఉందో దాన్ని హిట్ అంటారు, హిట్ రేషియో అంటారు. సో అది క్యాచీలో ఉంది. అదే లేదు, మనకి మ్యాచ్ అవ్వలేదు, మ్యాచ్ అవ్వకపోతే కనుక దాన్ని మిస్ అంటాం. అర్థమైందా? దాని మిస్ అప్పుడు ఆ తెచ్చుకున్న వర్డ్ని ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం, మెయిన్ మెమరీ నుంచి తెచ్చుకుంటాం. సో ఆ మెయిన్ మెమరీ నుంచి తెచ్చుకుని ఎక్కడ పెడతాం, క్యాచీ లోపల పెడతాం విత్ ద హెల్ప్ ఆఫ్ న్యూ ట్యాగ్. ప్రీవియస్గా ఉన్న వాల్యూని రిప్లేస్ చేసేసి విత్ న్యూ ట్యాగ్ తోటి పెట్టేస్తుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఒక డిసడ్వాంటేజ్ ఉంది, డైరెక్ట్ మ్యాపింగ్లో డిసడ్వాంటేజ్ ఉంది. ఆ డిసడ్వాంటేజ్ని ఓవర్కమ్ చేయడానికి సెట్ అసోసియేట్ వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనకి ఇండెక్స్ బిట్స్ ఉన్నాయి, 077 ఉన్నాయి ఇండెక్స్ బిట్స్ ఉన్నాయి కదా. సో ఆ ఇండెక్స్ బిట్స్ని బేస్ చేసుకుని, ఆ ఇండెక్స్ బిట్స్ బేస్ చేసుకున్నప్పుడు మనకి ఇండెక్స్ బిట్ తోటి నెక్స్ట్ ట్యాగ్ బిట్స్ అనేవి మారుతూ ఉండొచ్చు, 00 ఉండొచ్చు, 01 ఉండొచ్చు, కానీ ఇండెక్స్ బిట్స్ అనేది సేమ్. సో అలాంటప్పుడు ఏంటంటే హిట్ రేషియో అనేది పడిపోతుంది. సో ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత దీంతో సెర్చ్ చేసింది, దీంతో సెర్చ్ చేసింది. సో దానివల్ల ఏంటంటే హిట్ రేషియో అనేది తగ్గిపోతుంది అనమాట. ఇఫ్ ద 2 or more words with whose address have the same index. ఒక డయాగ్రామ్ లో చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఈ 0 ఇండెక్స్ తోటి 2 వర్డ్స్ ఉన్నాయనుకోండి, ఇది చూడండి 7700 ఆ ఉంటే గనక ఆ హిట్ రేషియో అనేది తగ్గిపోతుంది అనమాట. దానికి ఎగ్జాంపుల్ చూడండి, ద ఇండెక్స్ అడ్రస్ ఏమరి 000. సో 000 అనేది క్యాచీ దగ్గరికి వచ్చింది ఉంది, కానీ ఆ 000కి సంబంధించిన 2 ట్యాగ్స్ ఉన్నాయి, 00 ఉంది, 02 ఉంది. ఇదిగోండి పైన చూపిస్తాను. ఇదిగోండి ఫస్ట్ ఈ క్యాచీ మెమరీలో 000 దగ్గరికి వచ్చింది. సో కానీ 000 దగ్గర 2 ట్యాగ్స్ ఉన్నాయి, 00 ఉంది, 02 ట్యాగ్స్ ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. సో కన్ఫ్యూజ్ అయ్యి మనకి అప్పుడు ఏం చేస్తుందంటే, లేకపోతే మనం వెంటనే మెయిన్ మెమరీలోకి వెళ్ళిపోతుంది. సో మెయిన్ మెమరీలోకి వెళ్ళి మళ్ళీ 00002తో సెర్చ్ చేసుకుంటుంది. 00002తో ఉన్నది 566670. సో ఇది వచ్చి మళ్ళీ వెంటనే క్యాచీలో పెడతాం. మరి కన్ఫ్యూజన్ ఏం లేదు, సింపుల్గా దీంట్లో 2 ఉంటాయి, మన క్యాచీ మెమరీలో 2 సేవ్ అవుతాయి. డేటాతో పాటు ట్యాగ్ బిట్స్ కూడా సేవ్ అవుతాయి. ట్యాగ్ ఫీల్డ్ అంటారు. ట్యాగ్ బిట్స్ ఉన్నదాన్ని ట్యాగ్ ఫీల్డ్ అంటాం. అర్థమైందా? ట్యాగ్ బిట్స్ ఉన్నదాన్ని ట్యాగ్ ఫీల్డ్ అంటాం. సో ఎలా సెట్ చేసుకుంటుంది సిపియు, విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండెక్స్ బిట్స్ కి 6 ఇండెక్స్ యొక్క అడ్రస్ ఉంటుంది, 9 బిట్స్ యొక్క అడ్రస్ ఉంటుంది. సో వాటిని బేస్ చేసుకుని దాంతో సెట్ చేసుకుంటుంది. ఒకవేళ ఉంటే గనక హిట్, లేకపోతే గనక మిస్. సో మిస్ అయి ఉన్న దాన్ని పర్టికులర్ ఎలా మ్యాప్ చేసుకుంటుందో చెప్పాను కదా, మాడ్యులస్ ఫార్ములా చెప్పాను కదా, దాంతో పెట్టేస్తుంది అనమాట. సో ఇండెక్స్ ఫీల్డ్ అనేది బ్లాక్ ఫీల్డ్, వర్డ్ ఫీల్డ్ కింద కూడా అవుతుంది. 9 బిట్స్ మళ్ళీ సబ్ డివైడ్ అవుతుంది. చెప్పాను కదా ఎందుకు సబ్ డివైడ్ అవుతుంది, పలానా బ్లాక్ లో ఎన్ని వర్డ్స్ ఉంటాయి, పలానా బ్లాక్ లో ఒక బ్లాక్ ఉందనుకోండి, బ్లాక్ కన్సిస్ట్స్ ఆఫ్ వర్డ్స్ అన్నాను కదా. సో ఏ వర్డ్ కావడానికి కూడా మనకి ఇండెక్స్ ఫీల్డ్ అనేది 2 పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది మళ్ళీ. అర్థమైందా? ఇండెక్స్ ఫీల్డ్ లో టోటల్ 9 బిట్స్ అన్నాను కదా. సో 9 బిట్స్ లో 6 బిట్స్ ఏ బ్లాక్, 3 బిట్స్ ఏంటంటే ఏ వర్డ్. 3 బిట్స్ అంటే కనుక 00 నుంచి 11, అంటే 8 వర్డ్స్ ఉంటాయి అనమాట. మన ఈచ్ దాంట్లో 8 వర్డ్స్ ఉంటాయి ఈచ్ బ్లాక్ లో. సో 000 అంటే కనుక ఫస్ట్ బ్లాక్, ఈ బ్లాక్ లో ఫస్ట్ వర్డ్ అని. సో పలానా ఇప్పుడు మనకి 000 అంటే దీని అర్థం ఏంటి, ఫస్ట్ బ్లాక్ లో నెక్స్ట్ బిట్స్ 001, ఫస్ట్ బ్లాక్ లో సెకండ్ వర్డ్ అని దాని అర్థం. సో అందుకే
ఇండెక్స్ ఫీల్డ్ అనేది 2 పార్ట్స్ కింద డివైడ్ అయింది. ఒకటి బ్లాక్ ఫీల్డ్, ఇంకొకటి వర్డ్ ఫీల్డ్. ట్యాగ్ ఫీల్డ్ మరి మన క్యాచీతో పాటే సేవ్ అయిపోతుంది. మన క్యాచీ మెమరీలోనే ట్యాగ్ ఫీల్డ్ ఉంటుంది కదా, ఆ ట్యాగ్ ఫీల్డ్ అనేది సేవ్ అయిపోతుంది అనమాట. సో ఎప్పుడైతే ఎవ్రీ టైమ్ మిస్ అక్కర్స్ అన్ ఎంటైర్ బ్లాక్ ఆఫ్ 8 వర్డ్స్ మస్ట్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్, సో ఈచ్ బ్లాక్ కన్సిస్ట్స్ ఆఫ్ 8 వర్డ్స్ అని చెప్పాను కదా, మస్ట్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ మెయిన్ మెమరీ టు క్యాచ్ మెమరీ. ఎప్పుడైతే మిస్ వచ్చిందో ఈ బ్లాక్ కి సంబంధించింది అంతా కూడా ఎక్కడికి వచ్చేస్తుంది, క్యాచీలోకి వచ్చేస్తుంది. మెయిన్ మెమరీలో ఉన్నదంతా క్యాచీలోకి వచ్చేస్తుంది. సో దీనివల్ల ఏంటంటే కొంచెం పర్ఫార్మెన్స్ అనేది తగ్గుతుంది అనమాట, కొంచెం ఎక్స్ట్రా టైం తీసుకుంటుంది. సో ఆ బ్లాక్ అంతా రావడం వల్ల హిట్ రేషియో అనేది ఇంప్రూవ్ కూడా అవుతుంది అనమాట. ఎక్కువ లార్జర్ బ్లాక్ ఉంటే కనుక ఆ 1 by 1 చెక్ చేసుకుని అలా చేసుకుంటం వల్ల చేస్తుంది అనమాట. సో దాంట్లో డిసడ్వాంటేజ్ అని చెప్పాను కదా, సో సేమ్ ట్యాగ్స్, సేమ్ ఇండెక్స్ ఫీల్డ్స్, సేమ్ ఇండెక్స్ ఫీల్డ్తో ఉన్నప్పుడు ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఆ డిసడ్వాంటేజ్ని ఓవర్కమ్ చేసుకోవడానికి సెట్ అసోసియేటివ్ మ్యాపింగ్ అనేది వచ్చింది. సో ఇది ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఇంప్రూవ్మెంట్ ఓవర్ ద డైరెక్ట్ మ్యాపింగ్ ఆర్గనైజేషన్. సో దీంట్లో ఏంటంటే ఈచ్ వర్డ్ ఆఫ్ క్యాచీ కెన్ స్టోర్ 2 or more words ఆఫ్ మెమరీ అండర్ ద సేమ్ ఇండెక్స్ అడ్రస్. సో ఇందాక ఎలా ఒక ట్యాగ్ మాత్రమే సేవ్ అయింది ఇందాక దాంట్లో, అర్థమైందా? ఒక ట్యాగ్, ఒక వర్డ్ సేవ్ అయింది. ఈ సెట్ అసోసియేటివ్లో ఏంటంటే 2 ట్యాగ్స్, ఎలా మల్టిపుల్ ట్యాగ్స్ అవుతాయి, 2 ట్యాగ్స్ 2 టైప్స్ ఆఫ్ డేటా సేవ్ అవుతాయి అనమాట. సో ఈచ్ డేటా వర్డ్ ఈ స్టోర్డ్ విత్ ఇట్స్ ట్యాగ్ అండ్ ద నెంబర్ ఆఫ్ ట్యాగ్ డేటా ఐటమ్ ఇన్ వన్ వర్డ్ ఆఫ్ క్యాచ్ ఈ సెట్ ఫామ్ ఏ సెట్ కింద ఫామ్ అవుతుంది అనమాట. సో మీకు ఒక డయాగ్రామ్ చూపిస్తే అవుతుంది. సో దీంట్లో చూడండి, ప్రీవియస్గా ఈచ్ ఇండెక్స్ అడ్రస్ రిఫర్స్ టు 2 డేటా వర్డ్స్. ప్రీవియస్ దాంట్లో ఒక డేటా వర్డ్ మాత్రమే రిఫర్ చేసింది. ఈ సెట్ అసోసియేటివ్లో 2 డేటా వర్డ్స్ని రిఫర్ చేస్తుంది అండ్ దేర్ అసోసియేటివ్ ట్యాగ్స్. సో ట్యాగ్స్ ఉంటాయి దీంట్లో, 2 ట్యాగ్స్, 2 డేటా వర్డ్స్. సో ఈచ్ ట్యాగ్ రిక్వైర్స్ 6 బిట్స్. మామూలుగా ట్యాగ్ అనేది 6 బిట్స్, నెక్స్ట్ ఈచ్ డేటా వర్డ్ 12 బిట్స్. సో ఇప్పుడు మనకి మన ర్యామ్ అనేది ఎంత సైజ్ అవ్వాలి, 36 బిట్స్ అవ్వాలి. అర్థమైందా? ప్రీవియస్గా 18 బిట్స్ అనుకోండి, ఇప్పుడు మనకి ట్యాగ్ బిట్స్ అయినాయి, డేటా బిట్స్ అయినాయి. సో టోటల్ 36 బిట్స్ అయింది. సో ఇప్పుడు మనకి ఏ మెమరీ క్యాచ్ మెమరీ కావాలి, 512 ఇంటూ 36. ఈ 512 ఇంటూ 36లో ఒక సెట్లో 2 ఉంటాయి కాబట్టి, అంటే 2 ట్యాగ్స్ ఉంటాయి కాబట్టి ఇట్ కెన్ అకామిడేట్ 1024. సో ఇండెక్స్ అడ్రస్ని బేస్ చేసుకుని ఉంటుంది అనమాట. సో ఇది కొంచెం చూడండి, ఇందాక ప్రీవియస్గా ఓన్లీ ఇది ఒకటి మాత్రమే ఉండేది. దేంట్లో, డైరెక్ట్ మ్యాపింగ్లో డైరెక్ట్ ఇది మాత్రమే, ఇలా మాత్రమే మ్యాప్ అయ్యేది. సో ఈ సెట్ అసోసియేటివ్లో ఈ ఇండెక్స్తో ఉన్న 000 ఇండెక్స్తో ఉన్న సెకండ్ ట్యాగ్ సంబంధించిన డేటా కూడా స్టోర్ అయిపోతుంది. దీనివల్ల మనకి డైరెక్ట్ హిట్ రేషియో అనేది పెరుగుతుంది. 1 by 1 సీక్వెన్షియల్గా యాక్సెస్ చేసుకుని ఈ డేటాను తెచ్చేస్తుంది. ప్రీవియస్గా ఏం చేసేది, ఈ ఒక్కదాన్ని ఎత్తికి, లేకపోతే గనక మిస్ అయినప్పుడు ఎక్కడి నుంచి వచ్చేసేది, మన సిపియు నుంచి తెచ్చుకుని సిపియు నుంచి దీంట్లో పెట్టుకునేది అనమాట. ద వర్డ్ స్టోర్డ్ అట్ అడ్రసెస్ 0100 000. సో ఈ 000 అంటే ఏంటి, ఇండెక్స్ అడ్రస్. ఈ 01 అంటే ఏంటి, ట్యాగ్ అడ్రస్. మాకు కన్ఫ్యూజ్ అవ్వద్దు, నేను ఒక్కొక్క చోటన 6 బిట్స్ ఉంటాయని చెప్పి. సో ఇది ఏంటంటే ఆక్టల్ నెంబర్. ఆక్టల్ నెంబర్ వల్ల అలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆక్టల్ నెంబర్ అంటే తెలుసు కదా మనకి, 000 ఆక్టల్ని ఎలా రిప్రజెంట్ చేస్తారో 0 కింద రిప్రజెంట్ చేస్తారు. 011 ఎలా రిప్రజెంట్ చేస్తారో 3 బిట్స్ని కొలిసి 011 ఉంటే కనుక 5 అని రిప్రజెంట్, 5 అయినా 3 అని రిప్రజెంట్ చేస్తారు. 111 ఉంటే కనుక 7 అని రిప్రజెంట్ చేస్తారు. అలా రిప్రజెంట్ చేశాను. సో మెయిన్ మెమరీలో ఎలా స్టోర్ అయింది, ఇండెక్స్ అడ్రస్ తోటి స్టోర్ అయింది విత్ ద హెల్ప్ ఆఫ్ 2 ట్యాగ్స్. 0277తో ట్యాగ్ అయింది, ఇది ట్యాగ్ అయిపోయింది సేమ్ తోటి. సో ఈ మొత్తాన్ని ఏమంటారంటే సెట్ అంటారు, అందుకే సెట్ అసోసియేటివ్ అంటారు. సో వెన్ ఎవర్ ద సిపియు జనరేట్స్ ఏ మెమరీ రిక్వెస్ట్, ఏదైనా మెమరీ రిక్వెస్ట్ అంటే ఒక అడ్రస్ని రిక్వెస్ట్ చేస్తుంది. సో ద ఇండెక్స్ వాల్యూ ఆఫ్ ద అడ్రస్ ఈజ్ యూజ్డ్ టు యాక్సెస్ ద క్యాచ్. సో ప్రీవియస్గా మ్యాపింగ్లో కూడా ఇండెక్స్ ద్వారానే చేసింది. సో ఇండెక్స్ ద్వారా వచ్చిన తర్వాత నెక్స్ట్ ట్యాగ్ ఫీల్డ్ ఆఫ్ ద సిపియు అడ్రస్ ఈజ్ దెన్ కంపేర్డ్. సో ఇది దీన్ని సెర్చ్ చేశాను అనుకోండి 0002. సో సారీ, ఇలా వస్తుంది, రివర్స్లో వేసాను.
ఇదేముండదు. సో ఇది ఇండెక్స్, ఇది ట్యాగ్ అనమాట, కన్ఫ్యూజ్ అవ్వదు. సో ఈ ఇండెక్స్ తోటి సెర్చ్ చేసుకుంటున్నాను కదా, ఈ 000తో సెర్చ్ చేసి నెక్స్ట్ దీంతో కంపేర్ చేసుకుంటుంది. 02 అనేది ఎక్కడ ఉంది, 02, 01 ఎక్కడ ఉంది. సో ఈ 02 ఉన్నదాన్ని తెచ్చుకొని ఆ మ్యాచ్ అక్కర్ అయిందని చెప్పి దీంట్లో పెట్టేస్తుంది అనమాట. సో దీన్నే 2-వే సెట్ అసోసియేటివ్ మ్యాపింగ్ టెక్నిక్ అంటాం. సో దీనివల్ల ఏంటంటే హిట్ రేషియో అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే సెట్ సైజ్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఎక్కువ వర్డ్స్ అనేవి కూడా పడతాయి సేమ్ ఇండెక్స్లో. దానివల్ల హిట్ రేషియో అనేది పెరిగింది. ఎప్పుడైతే మిస్ అయ్యిందో, ఎప్పుడైతే మిస్ అక్కర్ అయిందో లేకపోతే సెట్ అనేది ఫుల్ అయిందో, ఆ పర్టికులర్ దాన్ని రీప్లేస్ చేయాలని చెప్పాను కదా. మిస్ అయితే గనక ఎక్కడి నుంచి వస్తుంది, మెయిన్ మెమరీ నుంచి వస్తుంది. సో మిస్ అయినా లేకపోతే కనుక అది ఫుల్ అయినా సరే మెయిన్ మెమరీలో ఉన్న కంటెంట్ వచ్చి ఈ మెమరీలోకి రీప్లేస్ చేయాలి. సో ఆ రిప్లేస్మెంట్కి 2 టైప్స్ ఆఫ్ రిప్లేస్మెంట్ అల్గారిథమ్స్ ఏంటంటే FIFO, LRU, లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్ దాన్ని తీసేస్తుంది. లేకపోతే కనుక ర్యాండమ్గా రిప్లేస్ కూడా చేసేస్తుంది. లేకపోతే కనుక ఏదైతే ఫస్ట్ వచ్చిందో దాన్ని ఫస్ట్ పీకేసి ఆ మెయిన్ మెమరీలో ఉన్న కంటెంట్ని పెట్టేస్తుంది. మాకు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇదంతా మ్యాపింగ్ అంతా కన్ఫ్యూజనే. కానీ మనం ఏం నేర్చుకున్నాం అంటే సింపుల్గా మెయిన్ మెమరీలో ఉన్న కంటెంట్, మెయిన్ మెమరీలో ఉన్న హలో అనే కంటెంట్ మనం ఎక్కువ వాడుతున్నాం CPU. సో దాన్ని దేంట్లో పెట్టాను, క్యాచీలో పెడుతున్నాను. హలో అనే దాన్ని ఎక్కువ పెడుతున్నాను కాబట్టి క్యాచీలో పెడుతున్నాను. అది అసలు క్యాచీ అంటే. కానీ ఎలా పెడుతున్నాను, అసోసియేటివ్ మెమరీలో అయితే ఎలా పెట్టాను, డైరెక్ట్ మ్యాపింగ్ అయితే ఎలా పెట్టాను, చెప్పాను కదా ఈచ్ బ్లాక్ కన్సిస్ట్స్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయన్నాను. అలా పెట్టేసిన తర్వాత ఎలాగా ఈ క్యాచీ మెమరీ అనేది ఎలా యాక్సెస్ చేసుకుంటుంది, CPU అనేది ఎలా యాక్సెస్ చేసుకుంటుంది అనేది మ్యాపింగ్ టెక్నిక్స్ ఉన్నాయి కదా. సో ఆ మ్యాపింగ్ టెక్నిక్స్ ద్వారా నేర్చుకున్నాం అనమాట. ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఒకసారి మీరు పైనుంచి కిందకి చూస్తే కనుక అర్థమైపోతుంది.